వినాయకుడిని మనం ఏకదంతుడు అని పిలుస్తాం. మీకు తెలుసా ఆయన దంతం విరిగిన వెనుక కథ ఏమిటో? పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి మహాభారత కావ్యాన్ని రచించాలనుకున్నప్పుడు ఆయన మనసులో ఉన్న వేగవంతమైన శ్లోకాలను అదే వేగంతో రాసేవారు ఎవరు భూమిపై కనిపించలేదు. అప్పుడు వ్యాసుడు బ్రహ్మదేవుని కోరగా వినాయకుడిని సహాయం అడగమని సూచించాడు. వ్యాసుడు వినాయకుడిని ప్రార్థించగా ఆయన ఒక షరతు మీద కావ్యాన్ని రాయడానికి అంగీకరించాడు. నేను రాయడం మొదలుపెట్టిన తరువాత నా కలం ఎక్కడా ఆగకూడదు. ఒకవేళ మీరు చెప్పేటప్పుడు ఆపితే నేను అక్కడితో రాయడం మానేస్తాను. దానికి వ్యాసుడు కూడా ఒక ప్రతి షరతు పెట్టాడు. నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి. వ్యాసుడు మహాభారతంలోని శ్లోకాలను ధారాపాతంగా చెబుతూ వెళ్తున్నారు. వినాయకుడు అంతే వేగంతో రాస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో వేగం వల్ల వినాయకుడు వాడుతున్న కలం విరిగిపోతుంది. కానీ వినాయకుడు తన షరతు ప్రకారం రాయడం ఆపకూడదు. ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యాసుని వాగ్దార ఆగకూడదనే ఉద్దేశంతో గణేశుడు ఏమాత్రం ఆలోచించకుండా తన కుడిదంతాన్ని తానే విరిచి దాన్ని కలంగా మార్చుకొని మహాభారత రచనను కొనసాగించాడు. జ్ఞానం కోసం త్యాగం. ఒక గొప్ప కార్యం లోకానికి అందడం కోసం వినాయకుడు తన శారీరక సౌందర్యానికి చిహ్నమైన దంతాన్ని త్యాగం చేశాడు. ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనకడుగు వేయకూడదని ఈ కథ మనకు బోధిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.